ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా వివిధ అంశాలని డిస్కస్ చేస్తూ వస్తున్నా ప్రతి వీడియోలో. ఈనాటి క్లాస్లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో నుంచి రామ్సార్ సైట్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ మనకు కరెంట్ అఫైర్స్లో ఉన్నది. అదే మనకు వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనమాట. సో దాని గురించి సమగ్రంగా డిస్కస్ చేస్తా. కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ న్యూస్లో ఏమున్నది, కరెంట్ అఫైర్స్ అంశము న్యూస్లో ఏమున్నది, ఓకే, అది ఏ సబ్జెక్ట్కి సంబంధించింది, దానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఏంటి, ఓకే, దానికి సంబంధించిన చట్టాలు కానీ అంతా స్టాటిక్ పార్ట్కి కనెక్ట్ అయినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎగ్జామ్లో బెటర్గా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఏ రకంగా మార్క్స్ క్వశ్చన్ అడిగినా కానీ మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇక్కడ కంటెంట్ని ప్రిపేర్ చేస్తున్నా. బట్ చూసిన వాళ్ళు చాలామంది కూడా లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఛానల్ని. సో మీరు లైక్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే నాకు కొంచెం, కాబట్టి అది గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. కాబట్టి సో ఇక్కడ స్టార్ట్ చేస్తాం టాపిక్. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి మనకు చెప్తారు. ఓకే, సో మరి ఇది ఎందుకు న్యూస్లో ఉన్నది అనే దాన్ని మనం ఇక్కడ గమనిస్తే, సో ఇక్కడ చూడొచ్చు, ఆన్ May 22, 2026 ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఫార్మలీ జాయిన్డ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అఫీషియల్లీ బికమింగ్ ఇట్స్ 26th మెంబర్ కంట్రీ అని చెప్పేసి అన్నారు. సౌదీ అరేబియా దేశము రీసెంట్గా May 22వ రోజున మనకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయింది. 26th మెంబర్గా జాయిన్ అవ్వడం అనేది జరిగిందనమాట. కాబట్టి అందుకని న్యూస్లో ఉన్నది, ఇది ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉంది చూడండి. ఇండియా వాజ్ స్కెడ్యూల్డ్ ద హాస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ ఫ్రమ్ ద June 1st and 2nd, 2026 అంటే మొన్న ఎట్ భారత మండపం, న్యూఢిల్లీ. However, due to the recent Ebola virus outbreak in parts of Africa, the summit has been temporarily rescheduled to ensure the safe and maximum participation of African range countries అన్నమాట. అయితే ఆఫ్రికా దేశంలో రీసెంట్గా మనకు ఎబోలా వైరస్ అనేది సోకుతున్నటువంటి నేపథ్యంలో ఈ June 1, 2వ తేదీలో జరగాల్సి ఉండినటువంటి మనకు ఒక అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ అనేటువంటిది ఉన్నది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ అనేది June 1, 2 తేదీలో జరగాల్సి ఉండే. బట్ ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆఫ్రికా దేశంలో దాన్ని రీషెడ్యూల్ చేయడం అనేది జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి థీమ్ని కానీ, అదేవిధంగా లోగోని కానీ, మస్కట్ని కానీ, అవన్నింటిని కూడా అధికారిక వెబ్సైట్ని కానీ రిలీజ్ చేశారు, కానీ రీషెడ్యూల్ చేశారు. ఓకే, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు మనకు దాన్ని రిలీజ్ చేశారు. థీమ్ కూడా ఇచ్చారు, ఇతివృత్తం థీమ్ కూడా ఇచ్చారు. ఏమంటే పెద్ద పులులను రక్షించండి, మానవాళిని రక్షించండి, పర్యావరణ వ్యవస్థను రక్షించండి అని చెప్పేసి, సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యుమానిటీ, సేవ్ ఈకోసిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ ఇతివృత్తం కూడా ఇవ్వడం అనేటువంటి జరిగిందనమాట. సో అందుకని ఇది రీషెడ్యూల్ చేయబడదు కాబట్టి మళ్ళీ జరుగుతుంది. ఎట్లయినా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా 26th మెంబర్ కంట్రీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అండ్ దిస్ పర్టికులర్ సమ్మిట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఓకే, విచ్ వాస్ టు బి happened on June 1st and 2nd, okay, has been rescheduled to this particular African Ebola virus issue అనమాట. సరే, కాబట్టి మరి ఇక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏంటి, దాని గురించి మనం పూర్తిగా ఇక్కడ చూద్దాం. ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఈజ్ ఏ మల్టీ ఏజెన్సీ గ్లోబల్ కోలియేషన్ లాంచ్డ్ టు ప్రొటెక్ట్ ద కన్జర్వ్ ద 7 మేజర్ బిగ్ క్యాట్ స్పీసీస్ అని చెప్పేసి అన్నారు. ఓకే, సో టైగరు, లయను, లెపార్డ్, స్నో లెపార్డ్, చీతా, జాగ్వరు, ప్యూమా లాంటి 7 బిగ్ క్యాట్స్, పెద్ద పిల్లులు అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి పిక్స్. ఓకే, వీటిని 7 పెద్ద పిల్లులు అంటారనమాట బిగ్ క్యాట్స్. అందులో ఏమేమి వస్తుంది అంటే టైగర్ వస్తుంది, ఓకే, లయన్ వస్తుంది, జాగోర్ వస్తుంది, చీతా, ప్యూమా, స్నో లెపార్డ్, అదేవిధంగా లేపార్డ్ అనమాట. సో మనకు ఆ రకంగా 7 బిగ్ క్యాట్స్ అనేవి వస్తాయి అనమాట ఇవి. ఓకే, కాబట్టి వీటిని రక్షించడం కోసము ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, మరి ఎవరు స్టార్ట్ చేశారు? ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని స్టార్ట్ చేసినటువంటి కంట్రీ, ఓకే, ఇండియా, భారత్. ఓకే, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ 2023లో మనకు 50వ వార్షికోత్సవం అంటే ప్రాజెక్ట్ టైగర్ని మనం స్టార్ట్ చేసుకుని 50 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో మనకు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మన దేశంలో స్టార్ట్ చేయడం అంటే మన ఇనిషియేటివ్. ఓకే, సో భారత ప్రధాని స్టార్ట్ చేయడం జరిగింది మైసూర్ నుంచి. గుర్తుపెట్టు, ఎక్కడి నుంచి అంటే మైసూర్లో స్టార్ట్ చేయడం, మైసూర్లో ఒక మీటింగ్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట ఏప్రిల్ 2023లో. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏమన్నారంటే సిల్వర్ జూబ్లీ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్, ఓకే, 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్ట్ టైగర్, అందుకని ఇది స్టార్ట్ చేశారని చెప్పారు. ఎందుకంటే ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి ఈ పర్టికులర్ ఏదైతే ఇనిషియేటివ్ ఉందో దాని వలన మనం చాలా సక్సెస్ సాధించినాం. ద సక్సెస్ఫుల్ డొమెస్టిక్ ఫార్ములా ఆఫ్ ద ప్రాజెక్ట్ టైగర్ ఎక్స్పాండింగ్ ఇట్స్ గ్లోబలీ టు ప్రొటెక్ట్ ఆల్ 7 బిగ్ క్యాట్స్. ఓకే, ప్రాజెక్ట్ టైగర్ అనేది మన దేశంలో పులులను రక్షించడం కోసం స్టార్ట్ చేయబడింది.
సో ఆ రకంగా ఒకప్పుడు 1800 ఉన్నటువంటి పులులని ఇది స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఈరోజు 300-500కి పైగా 3500కి పైగా మనం వాటిని పెంపొందించుకున్నాం అనమాట పులుల సంఖ్యని. సో దీన్ని గ్లోబల్ వైడ్ దీన్ని ఈ మెసేజ్ని ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటు మనకు ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ బిగ్ క్యాట్ ఏవైతే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో 7 వాటిని రక్షించడం కోసము ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం కోసం గ్లోబల్ వైడ్ మోదీ గారు ఇది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మరి ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. ద ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ అన్ ఐకానిక్ సెంట్రలీ స్పాన్సర్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ April 1, 1973. ఓకే, 1973 ఏప్రిల్ 1వ రోజున స్టార్ట్ చేసినటువంటి ఒక ఐకానిక్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్. ఓకే, ఎందుకు స్టార్ట్ చేశారు? ద ప్రాబ్లం ఎందుకు దీనికి స్టార్ట్ చేయాల్సిన రీజన్ ఏంటంటే ఎర్లీ 1970s మనకు ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ అనేది అరౌండ్ 1800 ఉండే అన్నట్టు. ఎందుకంటే ర్యాంపంట్ హంటింగ్ అండ్ పోచింగ్ అండ్ హ్యాబిటాట్ లాస్, అంటే మనుషులు ఎక్కువగా వెళ్ళి వాటిని వేటాడడము ఇలాంటివి చేస్తుండే అనమాట. పులుల యొక్క గోర్ల కోసము, చర్మం కోసము వేటాడుతుండే అన్నట్టు. ఓకే, సో అందుకని ఈ పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది, అప్పుడు 1800కే తగ్గింది అన్నట్టు. అయితే దానికోసము ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్నే మనం కోర్ బఫర్ స్ట్రాటజీ అంటాం. కోర్ బఫర్ అంటే ఒక జంగల్లో, ఒక ఫారెస్ట్లో కోర్ బఫర్ ఏరియా అని ఒక దాన్ని ఉంచుతారనమాట. ఇందులోకి మనుషులను వెళ్ళనియరు. ఓకే, ఈ కోర్ బఫర్ ఏరియాలో అది అంటే ఎక్కువ మొత్తంలో పులులు సంచరించే ప్రాంతం అనుకోవచ్చు. అది అందులోకి మనుషులను వెళ్ళకుండా మొత్తానికి లాక్ చేశారనమాట దాన్ని. ఓకే, వెళ్తే అక్కడ ఏం చేస్తున్నారంటే హంటింగ్ చేస్తున్నారు, వాటి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అందుకని ఈ కోర్ బఫర్ స్ట్రాటజీని ఏర్పాటు చేసి అట్లా కన్జర్వేషన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అందుకని ఓకే, మన పులుల సంఖ్య ఇప్పుడు దాదాపు 3,500కి పైగానే ఉన్నది, అట్లా పెరిగింది. సో ఇది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. అందుకని దాన్ని గ్లోబల్ వైడ్ ఆ మెసేజ్ని ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈ పులులు ఒక్కటే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ అంతరించిపోతున్నటువంటి 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించడం కోసము ఓకే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేసినటువంటి ఓకే సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనమాట. సరే, ఇది దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మన దేశం ఒకటే స్టార్ట్ చేసినట్టు, అంటే నరేంద్ర మోదీ గారు ఏకంగా మన దేశంలో స్వతంత్రంగా స్టార్ట్ చేశారు దీన్ని. అంటే వేరే దేశాల వాళ్ళతో ఒప్పందం చేసుకోగాని, వాళ్ళతో మాట్లాడుకొని కానీ ఇట్లా చేయలేదన్నమాట. అయితే ఆయన స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడైతే ఈ 7 బిగ్ క్యాట్స్ అనేటువంటివి ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో, ఏ దేశాలు అయితే ఎక్కువగా సంచరిస్తున్నాయో అలాంటి దేశాలు 97 దేశాలకి వాటిని రేంజ్ కంట్రీస్ అంటాం. అంటే ఈ బిగ్ క్యాట్స్ ఎక్కడెక్కడైతే సంచరిస్తున్నాయో అట్లా 97 కంట్రీస్ని సెలెక్ట్ చేసి వాటిని రేంజ్ దేశాలు అంటారు, రేంజ్ కంట్రీస్ అంటారు. వాటికి ఇన్విటేషన్ పంపారు మోదీ గారు. అంటే ఇట్లా మనం ఇదొక అలయన్స్ని స్టార్ట్ చేస్తున్నాం, అందులో మీరు చేరండి అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. అయితే సభ్యత్వానికి వచ్చేసి అంటే 97 కంట్రీస్కి అఫీషియల్గా ఆయన ఆహ్వానం ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనకు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి సభ్యత్వంలో ఉన్నటువంటి దాదాపు 193 దేశాలు అన్నిటి కూడా సభ్యత్వం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు ఒకవేళ ఒక కంట్రీలో బిగ్ క్యాట్స్ లేవనుకో, అలాంటప్పుడు వాటికి చేరాల్సిన అవసరం ఏముంటుంది? అలాంటి వాటిని మనం ఇన్వైట్ చేయం కదా, మా కంట్రీలో లేవు నేను ఎందుకు చేరుతా అంటారు కావచ్చు వాళ్ళు. అందుకని ఓన్లీ రేంజ్ కంట్రీస్కి మాత్రమే ఆయన ఇన్విటేషన్ ఇచ్చారనమాట. ఓకే, సో ఆ రకంగా జరిగింది. అయితే ఫస్ట్ రోజే మనకు నేపాల్ వ్యవస్థాపక సభ్యదేశంగా చేరడం అనేటువంటి జరిగింది. అయితే ఆ తర్వాత 2023 కల్లా అనేక దేశాలు ఇందులోకి వచ్చాయి. సో ఆ రకంగా 2025 నాటికి మనకు 25 దేశాలు ఇందులో ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా 26వ దేశంగా మనకు జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఓకే, అయితే ఇందులో ఒకసారి చూస్తాం మనం కంట్రీ సమ్మరీ. మనకు టోటల్ టార్గెట్ కంట్రీస్ 95 మనం చెప్పినట్టుగా. గ్లోబల్లీ 7 బిగ్ క్యాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఏషియా, ఆఫ్రికా అండ్ అమెరికా కంట్రీస్ అన్నిటికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ఓకే, అయితే అఫీషియల్గా సైన్ చేసినటువంటి 25 కంట్రీస్ ఉన్నాయి. వాటిలో ఇండియా, అంగోలా, ఓకే సో బంగ్లాదేశ్, కాంబోడియా, ఈజిప్ట్, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ 25 కంట్రీస్ మనకి ఇంతవరకు కూడా జాయిన్ అయినాయి. అయితే ఇన్కమింగ్ మెంబర్స్ ఒకరు ఉన్నారు ఇప్పుడు, సౌదీ అరేబియా. దాని గురించి కరెంట్ అఫైర్స్ అంశం మనం మాట్లాడుతున్నాం. 26th కంట్రీగా జాయిన్ అవుతున్నది. అయితే కొన్ని అబ్జర్వర్ దేశాలు ఉన్నాయి. అబ్జర్వర్ దేశాలు అంటే అవి చూస్తే అంతే, అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, అతిథులు అనమాట, జస్ట్ గెస్ట్లు. వాళ్ళు ఏం జరుగుతుందో చూస్తారు, వాళ్ళకి ఏమైనా సలహా కావాలంటే ఇస్తారు, అంతేగాని ఇందులో అఫీషియల్గా దీనిలో ఓటింగ్ చేయడం కానీ ఇలాంటిదంతా ఏముండదు అన్నట్టు, జస్ట్ గెస్ట్లు అనమాట వాళ్ళు. అందులో కజకిస్తాన్, నమీబియా, థాయిలాండ్, ఈక్వెడార్, వియత్నాం ఇలాంటివి మనకు అబ్జర్వర్ కంట్రీస్గా ఉండడం అనేది జరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వస్తే వీటికి IUCN స్టేటస్, అంటే అంతరించిపోతున్న జాతుల యొక్క అంతరించిపోతున్న జంతువుల యొక్క ఒక రికార్డ్ మనకు IUCN మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఆ IUCN యొక్క లిస్ట్లో మరి వీటి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అనేటువంటి చూస్తే
పులి అనేటువంటిది ఎండేంజర్డ్లో ఉన్నది, అంతరించిపోతున్న స్థితిలో ఉన్నది. మరి భారతదేశంలో వీటి ఉనికి ఉన్నదా? ప్రజెంట్గా భారతదేశంలో ఉన్నాయా అంటే ఉన్నది. సింహం ఇది కూడా ఎండేంజర్లో ఉన్నది. ఏషియాటిక్ లయన్ మనకు ఉన్నది. అదేవిధంగా గ్లోబల్ వైడ్ అయితే వల్నరబుల్లో ఉన్నది. ఏషియాలో ఎండేంజర్లో ఉన్నది, గ్లోబల్ వైడ్ వల్నరబుల్లో ఉన్నది అనమాట. అయితే ఇండియాలో ఉన్నది గిర్, ఇది చాలాసార్లు అడిగాడు. ఏషియాటిక్ లైన్ అనేటువంటిది ఎక్కడ ఉన్నదంటే మనకు గిర్ అడవుల్లో ఉన్నది. ఓకే, ఇండియాలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చిరుతపులులు కూడా మనకు, లెపార్డ్స్ కూడా మనకు వల్నరబుల్లో ఉన్నాయన్నమాట, ఇండియాలో కూడా ఉంది. ఇంకా స్నో లెపార్డ్ వచ్చేసి వల్నరబుల్లో ఉంది, హిమాలయస్లో మనకి ఇది ఉన్నది మన దేశంలో అయితే. చీతా అనేది మనకు 2020 నాటికి మొత్తం అంతరించిపోయినాయి. ఓకే, దానికోసమే మేము ప్రాజెక్ట్ చీతా స్టార్ట్ చేసినాం. ఓకే, నమీబియా నుంచి, ఓకే, అదేవిధంగా బోస్నియా నుంచి, ఇట్లా 3 కంట్రీస్ నుంచి మనం తీసుకొని వచ్చాం. ఓకే, ఇంకోటి గుర్తులేదు. ఓకే, సో ఆ రకంగా 3 కంట్రీస్ నుంచి మనం రీఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, సో ఆ రకంగా మనం దాని గురించి, ప్రాజెక్ట్ చీతా గురించి మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ జాగ్వర్ కూడా, ఓకే, ఇది కంప్లీట్గా థ్రెటెండ్ స్థితిలో ఉన్నది గ్లోబల్ వైడ్ అయితే, ఐయుసిఎన్ స్టేటస్లో. ఇండియాలో లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇండియాలో అంటే 7 బిగ్ క్యాట్స్లో మన దగ్గర 2 లేవు. ఓకే, 2 లేవు. ఏమేంటి అంటే ఒకటేమో జాగ్వర్, ఇంకోటేమో ప్యూమా. ప్యూమా మన దేశంలో లేవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చీతాలను మాత్రం మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఓకే, రైట్. అయితే మనకు చట్టపరమైన హోదా ఇప్పుడు వచ్చింది ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కంటే. జనవరి 2025 సంవత్సరంలో మనకేం జరిగింది, 5 కంట్రీస్ ముందుకు వచ్చినాయి. 5 కంట్రీస్ ముందుకు వచ్చి ఇందులో అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత దానికి ఒక చట్టపరమైనటువంటి హోదా వచ్చిందన్నమాట. ఓకే, స్టాచ్యుటరీ రైట్స్ అనేటువంటివి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి ఎప్పుడు వచ్చిందంటే, అంటే మనం ఇండియా అనేది స్టార్ట్ చేసింది, కానీ ఇండియా ఒక్కదాంతోనే కాదు కదా, కొన్ని కంట్రీలు కలిసి, ఓకే, దాన్ని అంటే కొన్ని కంట్రీస్ ముందుకు రావాలి, వాళ్ళ పార్లమెంట్లో అవి ఆమోదించుకోవాలి. ఓకే, అట్లా మన కంట్రీకి ఇంకో కొన్ని కంట్రీస్ తోడైతే అప్పుడు గ్లోబల్ వైడ్. ఓకే, సో అప్పుడు ఒక చట్టపరమైన హోదా వచ్చినట్టు దానికి. కాకుండా మన కంట్రీకి మనం ఒకదాన్ని స్టార్ట్ చేసుకొని దాన్ని గ్లోబల్ వైడ్ అని పేరు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఓకే, అందుకని గ్లోబల్ వైడ్ చట్టపరమైన హోదా ఎప్పుడు వచ్చిందనంటే జనవరి 25లో. ఇందులో అంతర్జాతీయ ఒప్పందమైనటువంటి ఆధార ప్రభుత్వాల మధ్య ఒక సంస్థగా గుర్తింపు పొందింది. ఎప్పుడంటే జనవరి 25లో. అందులో మరి ఆ దేశాల యొక్క పార్లమెంట్లో దీన్ని ఆమోదం పొందించుకొని ఇందులో ఓకే, సో ఇందులో ఒక గ్రూప్ ఇంటర్ గవర్నమెంటల్ స్టేటస్గా జాయిన్ అయినటువంటి కంట్రీస్ ఏంటంటే ఇండియా, ఓకే, నికరాగ్వా, ఇస్వాతిని, ఓకే, సొమాలియా అండ్ లైబీరియా. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఇందులో జాయిన్ అయినాయి అనమాట. ఈ 5 కంట్రీస్తో మనకు ఒక చట్టపరమైనటువంటి హోదాతో, ఇంటర్ గవర్నమెంటల్ స్టేటస్తో, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఈరోజు మనకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఉన్నది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఓకే, దీనికోసం భారత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలానికి అంటే 2023 నుంచి 2028 వరకు 150 కోట్ల బడ్జెట్ని కేటాయించింది, గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. రైట్. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అంశము ఫస్ట్ గుర్తుపెట్టుకోండి వచ్చేసి సౌదీ అరేబియా 26th కంట్రీ అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ జరగాల్సి ఉండే. ఓకే, దాన్ని పోస్ట్పోన్ చేస్తారు, మళ్ళీ జరుగుతుంది. ఏమేమి ఉంటాయి గుర్తుపెట్టుకోండి, టైగర్, లయన్, జాగ్వర్, చీతా, ప్యూమా, స్నో లిపార్డ్ అండ్ లిపార్డ్. ఓకే, రైట్. ఇంకా 26 కంట్రీస్ ఉన్నాయి ఈ రోజుకి. ఓకే, 5 కంట్రీస్ ఏమో మనకు ఇంటర్ గవర్నమెంటల్ స్టేటస్తో ఉన్నాయి. ఓకే, 5 ఏమో అబ్జర్వర్ స్టేటస్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు. సో వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.